హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హర్రర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదే 2024లో నవీన్ చంద్ర మరియు సునైనా కలిసి నటించినటువంటి ఇన్స్పెక్టర్ రిషి సిరీస్. అయితే మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ లో అయితే మొత్తం 10 ఎపిసోడ్స్ తో ఆల్మోస్ట్ 8 అవర్స్ లెంత్ ఉంది. నేను వీలైనంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయినా కూడా ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 20 సంవత్సరాలకి క్రితం కోయంబత్తూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్ట్ లో ఒక అడవి తండా జాతి వారు నివసిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి ఆ తండాలోని అందరూ ఆ అడవిలోని ఒక గుహలోకి వెళ్లి లోపల నుంచి గుహలోకి వెళ్లే దారిని క్లోజ్ చేసి ఆ గుహలో వనరాచి అనే ఒక వనదేవతకి ఏవో క్షుద్ర పూజలు చేసి అందరూ మూకుమ్ముడిగా మంటల్లోకి దూకి సామూహికంగా చనిపోతారు. కొద్దిసేపటికి అడవిలోని కొండపై ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక భయంకరమైన ఆకారం బయటికి వచ్చి గట్టిగా అరుస్తుంది. అప్పుడు సిరీస్ టైటిల్ పడుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్ సత్య తన టీమ్ లోని ఇర్ఫాన్ తో కలిసి గాయపడిన ఏనుగుకి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి రాబర్ట్ అనే ఒక వ్యక్తి అడవిలో ఒంటరిగా నడుస్తూ ఉండగా ఏదో ఒక విచిత్రమైన ఆకారం రాబర్ట్ నే వెంబడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్య ఇర్ఫాన్ లు ఫారెస్ట్ లో తిరుగుతూ ఉండగా వారికి అడవిలోని ఒక చెట్టు పైన రాబర్ట్ డెడ్ బాడీ వేలాడు కనిపిస్తుంది. అయితే విచిత్రంగా రాబర్ట్ బాడీ చుట్టూ ఏవో సాలు పురుగులు గూడు కట్టినట్లుగా మొత్తం బూజు బూజుగా ఉంటుంది. మరోపక్క క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయ్యనార్ నానమ్మ చనిపోవడంతో చుట్టాలందరూ అయ్యనార్ ని చూసి జాతక దోషం ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అందుకే ఆరోగ్యంగా ఉన్న ముసలది పుటుక్కున చనిపోయింది అంటూ ఉంటారు. అదే టైంలో క్రైమ్ బ్రాంచ్ లోని మరొక ఆఫీసర్ చైత్ర అయ్యనార్ కి కాల్ చేసి మన సీనియర్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత నిన్నే ఆ ప్లేస్ కి ప్రమోట్ చేస్తారు అని అందరం అనుకున్నాం, కానీ నీకు ప్రమోషన్ ఇవ్వకుండా రిషి అనే మరొక ఆఫీసర్ ని మన స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఫారెస్ట్ లో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, మన కొత్త బాస్ డైరెక్ట్ గా క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు కూడా అక్కడికి రా అని పిలుస్తుంది. అలా అయ్యనార్కి ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఆ ప్లేస్ లోకి రిషి రావడంతో అయ్యనార్ రిషి మీద కోపంగా ఉంటూ ఉంటాడు. రిషి చైత్ర మరియు అయ్యనార్లని చూసి మీరు క్రైమ్ సీన్ కి వచ్చేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి అని అంటాడు. అది విన్న చైత్ర మరియు అయ్యనార్లు మేము వచ్చే టైంకి బాడీ చెట్టుకు వేలాడుతూ ఉంది, అలాగే క్రైమ్ సీన్ మొత్తం పసుపు రంగు గన్నేరు పూలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే అడవిలో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా గన్నేరు పూల చెట్లు లేవు, మరి ఆ పూలు ఎలా ఇక్కడికి వచ్చాయో తెలియదు. అలాగే బాడీ చుట్టూ కూడా బూజు పట్టేసినట్లుగా కనిపించింది. కానీ ఒక్క రాత్రిలోనే బాడీ చుట్టూ అంత బూజు అల్లాలంటే సాధారణమైన సాలు పురుగుల వల్ల అయ్యే పని కాదు అని చెప్తారు. అదే సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ సత్య మరియు తన టీం వచ్చి రిషిని కలిసి రాబర్ట్ 2 నెలలుగా ఇక్కడే ఒక రిసార్ట్ లో ఉంటున్నాడు. రాబర్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కావడంతో యానిమల్స్ ని ఫొటోస్ తీయడం కోసం ఇక్కడే స్టే చేస్తున్నాడు. రాత్రిలో అడవిలోకి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదు, కానీ రాబర్ట్ అనుమతి లేకుండానే ఫొటోస్ తీయడానికి రాత్రి టైంలో అడవిలోకి వెళ్లి చనిపోయినట్లు ఉన్నాడు అని చెప్తారు. ఆ వెంటనే రిషి చైత్ర మరియు అయ్యనార్లు చనిపోయిన రాబర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా వారిని చూసిన అబ్దుల్ అనే వ్యక్తి భయంతో పారిపోవడానికి ట్రై చేసి వారికి దొరికిపోతాడు. దాంతో అబ్దుల్ ని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా అబ్దుల్ రిషి అండ్ టీమ్ ను చూసి ఆ రోజు రాత్రి రాబర్ట్ సార్ నన్ను చూసి రాత్రి టైంలో యానిమల్స్ ని ఫొటోస్ తీయడానికి నువ్వు నాతో పాటు తోడుగా రమ్మని నన్ను పిలిచాడు, కానీ అడవిలో వెళుతూ ఉండగా విచిత్రమైన సౌండ్స్ రావడంతో నేను భయపడిపోయి మధ్యలోనే ఆగిపోయాను. రాబర్ట్ సార్ ఇంకా లోపలికి వెళ్ళాడు. అప్పుడే అడవి దేవత అయినటువంటి వనరాచి రాబర్ట్ మీద అటాక్ చేసి చంపేసింది. నా కల్లారా చూశాను, రాబర్ట్ ని చంపింది వనరాచినే అని అంటాడు. ఆ రోజు రాత్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న సెల్వి మరియు క్యాతి అనే 2 ఆఫీసర్స్ నైట్
టైం అడవిలో వెళుతూ ఉండగా సెల్వి అనుకోకుండా జంతువుల కోసం పెట్టిన ఇనుపు ఉచ్చులో అడుగు పెడుతుంది. దాంతో ఖ్యాతి ఆ ఉచ్చుని విడిపించడం కోసం చుట్టూ తిరుగుతూ ఏదైనా రాయి కోసం వెతుకుతూ ఉండగా ఒక వింత ఆకారం సెల్వికి దగ్గరగా వస్తూ ఉంటుంది. అది చూసిన సెల్వి భయంతో అరుస్తూ ఉంటుంది. స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. నిజానికి రిషికి ఒక ఎన్కౌంటర్ టైంలో బుల్లెట్ తగిలి ఒక కంటికి చూపు పూర్తిగా పోయి కేవలం ఒక్క కంటితో మాత్రమే చూడగలుగుతూ ఉంటాడు. దాంతో రిషి పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్ఫిట్ అని జాబ్ నుంచి తొలగించినప్పటికీ రిషి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ గురించి తెలిసిన పై అధికారి రిషిని తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకుంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సెల్వి అండ్ ఖ్యాతిలు వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ సత్య అండ్ టీమ్ ని కలిసి అడవిలో వారు వనరాచిని చూసినట్లుగా చెప్పగా సత్య మాత్రం వనరాచి అనే దేవత అడవిలో తిరుగుతూ ఉంటుంది అనేది కేవలం ఒక కట్టుకథ మాత్రమే, అందులో ఎటువంటి నిజమూ లేదు అని ఖ్యాతి మరియు సెల్వి చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోడు. మరోపక్క రిషి అండ్ టీమ్ వెళ్లి ఫోరెన్సిక్ డాక్టర్ ని కలవగా ఆ ఫోరెన్సిక్ డాక్టర్ రిషి అండ్ టీమ్ ను చూసి రిపోర్ట్స్ లో అంతా నార్మల్ గా ఉంది, మళ్ళీ ఢిల్లీకి పంపించి కూడా టెస్ట్ చేయించాను, ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో కూడా రాబర్ట్ గుండుపోటుతో చనిపోయినట్లుగా ఉంది, అంటే జరిగింది మర్డర్ అని మనకు తెలిసినప్పటికీ రిపోర్ట్స్ లో మాత్రం నార్మల్ డెత్ అనే వస్తుంది. మర్డర్ అనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు, అలాగే ఎలా చంపాడో కూడా తెలియడం లేదు అని అంటుంది డాక్టర్. ఆ వెంటనే రిషి తన టీమ్ ను చూసి కిల్లర్ కేవలం ఒక మర్డర్ చేసి తప్పించుకుందాం అనుకుంటే డెడ్ బాడీని ఎక్కడో దాచి ఉంచేవాడు, కానీ అలా చేయకుండా బాడీని మనకందరికీ దొరికేలాగా చెట్టుకి వేలాడదీశాడు. చుట్టూ గన్నేరు పూలు పెట్టడం చూస్తుంటే ఇలాంటి మర్డర్స్ ఇంకా జరిగే అవకాశం ఉంది, లేదా ఈ మర్డర్ కంటే ముందు కూడా ఇలాంటి మర్డర్స్ ఏవైనా జరిగి ఉంటుందేమో అని అంటాడు. ఆ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని డిఎఫ్ఓ మల్లికాని కలిసి ఇంతకు ముందు ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి డెడ్ బాడీ ఏదైనా దొరికిందా అని అనగా అది విన్న డిఎఫ్ఓ మల్లిక 5 సంవత్సరాల క్రితం లారీ డ్రైవర్ బాలా అనే ఒక వ్యక్తి ఫారెస్ట్ ఏరియాలో వెళుతూ ఉండగా లారీకి యాక్సిడెంట్ అయ్యి బాలా బాడీ వెళ్లి చెట్టు కొమ్మకు గుర్చుకుని చనిపోయాడు. అప్పట్లో ఆ బాడీ చుట్టూ కూడా బూజుతో గూడు కట్టి కనిపించింది, కానీ ఇది కేవలం యాక్సిడెంట్ గానే కేసుని క్లోజ్ చేశామని అంటుంది మల్లిక. ఫ్రెండ్స్, ఈ మల్లికాని ఇంతకు ముందు ఏ మూవీలో చూసారో కామెంట్ చెయ్యండి, తను ఎంతమందికి గుర్తుందో చూద్దాం. మరో పక్క ఖ్యాతి ఒక అనాథాశ్రమంలో పెరిగి ఉండడంతో ఆ అనాథాశ్రమాన్ని రన్ చేసే మహిళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉందని తెలిసి ఖ్యాతి ఆ హాస్పిటల్ కి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో రిషి అండ్ టీం వెళ్లి 5 సంవత్సరాల క్రితం చనిపోయిన లారీ డ్రైవర్ బాలా కుటుంబాన్ని అలాగే బాలా ఫ్రెండ్స్ ని విచారించగా వాళ్ళందరూ రిషి అండ్ టీం ను చూసి బాలా చనిపోవడానికి ముందు ఎక్కువగా పీడకలలు వస్తున్నాయి అని చెప్పేవాడు. అడవి దారిలో వస్తూ ఉండగా వనరాచిని చూసినట్లు వనరాచి తనని వెంబడిస్తున్నట్లు చెప్పేవాడు. ఆ తర్వాత బాలా చనిపోయాడు. పోలీసులు అది కేవలం యాక్సిడెంట్ అని కేసుని క్లోజ్ చేశారు, కానీ వనరాచినే బాలాని చంపేసి ఉంటుంది అని చెప్తారు. దాంతో వనరచి ఎవరు అని కొంత రీసెర్చ్ చేయగా ఒక యూట్యూబ్ వీడియోలో మన దేశంలో దేవతలతో పాటు చాలా ప్రాంతాలలో ఉపదేవతలు గ్రామ దేవతలు అని పూజిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉపదేవత ఈ వనరచి. వనరచిని కొంతమంది అడవిలో తిరిగే ఆత్మ అని దెయ్యం అని అంటూ ఉంటారు. మరి కొంతమంది వనరచిని ఒక వనదేవతగా చెప్పి వనరచికి పూజలు చేస్తూ బలి కూడా ఇస్తూ ఉంటారు. అంటే వనరచిని క్షుద్ర శక్తి అనుకునే వాళ్ళు ఉన్నారు, దేవత అనుకునే వారు ఉన్నారు అని ఆ వీడియోలో ఉంటుంది. అదే టైంలో అడవిలో వనరచి మనుషుల్ని చంపుతుంది. వనరచినే రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ ని 5 ఏళ్ల క్రితం డ్రైవర్ బాలాన్ని చంపింది అని ఆ ప్రాంతంలోని ప్రజలు నమ్మడం మొదలుపెట్టి అడవిలో పనులు చేయడానికి కూడా భయపడుతూ పనులకు వెళ్లడం మానేస్తారు. దాంతో అడవి మధ్యలో రోడ్డు కన్స్ట్రక్షన్ తీసుకున్న ఏకాంబరం అనే ఒక వ్యక్తి ఇంజనీర్ ని చూసి అడవిలో ఏదో భూతం ఉందని అందరూ పనికి రావడం ఆపేస్తే ఈ రోడ్డు వేయడం పూర్తవ్వదు, నేను బీహార్ నుంచి కూలీల్ని తెప్పిస్తాను, వారికైతే ఇక్కడ పుకార్లు ఏవీ తెలియదు అని అంటాడు. ఆ రోజు రాత్రి ఏకాంబరం వైఫ్ సంగీత ప్రెగ్నెంట్ కావడంతో హాస్పిటల్లో చెకప్ చేయించుకుని తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా ఒక ముసలమ్మ సంగీతాన్ని చూసి ఇలా రాత్రిలో బయట తిరగకు, వనరచి గర్భిణీ స్త్రీలనే వాసన పసిగడుతుంది, కడుపులోని పిండాన్ని చంపేస్తుంది. వనరచి కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంది, కానీ ఇంతలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఆత్మగా మారింది. అందుకే ప్రెగ్నెంట్ మహిళని చూస్తే వదలదు, ఏదైనా ఇనప వస్తువుని నీ చేతిలో పెట్టుకో. వనరచికి ఇనప వస్తువులంటే భయం అని చెప్పడంతో సంగీత ఒక ఇనప మేకిని చేతిలో పట్టుకుని ఒంటరిగా వెళుతూ ఉంటుంది.
ఉంటుంది. దాంతో చెట్టు పైన ఉన్న ఒక వింత ఆకారపు జీవి సంగీత వెంట పడుతుంది. అది చూసిన సంగీత వనరచి తన వెంట పడుతుంది అని అర్థం చేసుకుని వెంటనే తన ఇంట్లోకి పరుగు తీసి డోర్ ని లాక్ చేసి బెడ్రూమ్ లోకి చూడగా అక్కడ సంగీత భర్త ఏకాంబరం ఫుల్లుగా తాగేసి నిద్రపోతూ ఉంటాడు. దాంతో సంగీత వెళ్లి పూజ చేసుకుని రాగా ఏకాంబరం ఉన్న బెడ్రూమ్ లోపల నుంచి డోర్ ని లాక్ చేసి ఉంటుంది. దాంతో సంగీత అతి కష్టం మీద డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఇంటి పైకప్పు నుంచి వనరచి ఏకాంబరంని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. దాంతో సంగీత స్పృహ తప్పి పడిపోతుంది. అలా ఏకాంబరాన్ని అడవులోకి తీసుకుని వెళ్లిపోయిన వనరచి ఏకాంబరం మీద దాడి చేసి చంపేస్తుంది. ఆ తర్వాత రోజు క్రైమ్ సీన్ కి చేరుకున్న రిషి అండ్ టీం పోలీస్ కుక్కల సహాయంతో అడవులోకి వెళ్ళగా అక్కడ ఎప్పట్లాగే బూజుతో గూడు కట్టిన పరిస్థితుల్లో ఏకాంబరం బాడీ దొరుకుతుంది. బాడీని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకుని వెళ్లి టెస్ట్ చేస్తూ ఉండగా బాడీ లోపల నుంచి ఒక రకమైన వింత పురుగులు బయటికి వస్తాయి. దాంతో ఆ పురుగుల్ని తీసుకుని వెళ్లి టెస్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో రిషి వచ్చి డాక్టర్ ని కలవడంతో డాక్టర్ రిషిని చూసి ఈ పురుగుల్ని పరిశీలిస్తే ఈ పురుగులు తమ కాళ్ళతో గూడుని అల్లుతూ ఉన్నాయి, కానీ రాత్రికి రాత్రే ఒక బాడీ మొత్తాన్ని గూడుని అల్లగలవా లేదా అనేది టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తాను అని చెప్తాడు. రిషి టీంలోని అయ్యనార్ ఇదంతా వనరచి అనే దుష్ట శక్తి చేస్తుంది అని నమ్ముతూ ఉండగా రిషి మాత్రం ఏ శక్తి లేదు, కిల్లర్ బాగా ప్లాన్ చేసి చంపుతున్నాడు అంటూ అయ్యనార్ మాటల్ని అస్సలు పట్టించుకోడు. మరోపక్క మాంగయ్య అనే ఒక మహిళ ఒక షాప్ ని రన్ చేస్తూ ఆ షాప్ లో వనరచి బొమ్మల్ని అమ్ముతూ ఉంటుంది. అదే టైంలో జయ అనే ఒక చిన్న పాప మాంగయ్య షాప్ దగ్గరికి వచ్చి వనరచి బొమ్మని కొనుక్కోవాలి అనుకుంటూ ఉండగా జయ మదర్ మాత్రం జయకి ఆ బొమ్మని కనిపించకుండా జయాని ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే జయ తన ఇంట్లో వనరచి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది, కానీ ఇంట్లోని వారు ఆ బొమ్మని చూడకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ రోజు రాత్రి టైంలో ఇంట్లో ఏదో సౌండ్స్ రావడంతో జయ పేరెంట్స్ నిద్ర లేచి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా వారికి ఆ వనరచి బొమ్మ కనిపిస్తుంది. అది చూసిన జయ ఫాదర్ రతినం ఈ బొమ్మని ఇంట్లోకి ఎవరు తెచ్చారు, ఇది ఒక దుష్ట శక్తి అంటూ దాన్ని బయట పడేసి నిప్పంటిస్తాడు. ఆ తర్వాత రోజు అయ్యనారు వెళ్లి ప్రకృతి వైద్యం చేస్తూ ఉండే తన వైఫ్ అయినటువంటి డాక్టర్ యమునాని కలిసి మాట్లాడగా యమున మాత్రం నిన్ను నమ్మి నా ఫాదర్ ని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నీ ఇంట్లోని వారు మాత్రం నా జాతకం వల్లే నీ నాయనమ్మ చనిపోయింది అన్నారు. నువ్వు ఆ మాటలు విని కూడా వారిని ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఉండావు, అందుకే నేను తిరిగి నా పుట్టింటికి వచ్చేశాను, నాకు నీతో మాట్లాడాలి అని లేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది. మరోపక్క రిషి చనిపోయిన తన లవర్ అయినటువంటి విజిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. విజి చనిపోయినప్పటి నుంచి ఒక ఆత్మలాగా మారి కేవలం రిషికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే రిషి స్ట్రెస్ లో ఉన్నప్పుడు విజి తనకి కనిపిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. అదే టైంలో బొమ్మల షాప్ రన్ చేస్తూ ఉండే మాంగయ్ రాత్రి టైంలో ఒంటరిగా వెళుతూ ఉండగా ఒక వ్యక్తి మాంగయ్ని రేప్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మాంగయ్నే ఫాలో చేస్తూ ఉంటాడు. అయితే మాంగయ్య మాత్రం తన ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. దాంతో మాంగయ్యని ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కిటికీ లోపల నుంచి ఇంట్లోకి చూసి షాక్ అవుతాడు. నిజానికి మాంగయ్య అద్దం ముందు అచ్చం వనరచిలాగా ఎర్ర చీర కట్టుకుని పొడవైన గోర్లతో తనలోకి ఏదో ఆత్మ ఆవహించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు రిషి ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు ఫారెస్ట్ లోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యి అయ్యనార్ తో కలిసి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అవుతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ సత్య ఖ్యాతిని పిలిచి ఖ్యాతిని రిషికి పరిచయం చేసి వెంటనే రిషిని చూసి మీరు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖ్యాతిని కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి, ఖ్యాతికి ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం బాగా తెలుసు అని ఖ్యాతిని కూడా రిషి మరియు అయ్యనార్లు ఉంటున్న గెస్ట్ హౌస్ లోనే ఉండమని చెప్తాడు సత్య. ఆ తర్వాత రోజు ఖ్యాతి రిషి మరియు అయ్యనార్లని ఫారెస్ట్ లోకి తీసుకుని వెళుతూ ఉండగా రిషి ఖ్యాతిని చూసి నువ్వు సెల్వి కలిసి నైట్ టైం డ్యూటీ చేస్తూ ఉండగా సెల్వి వనరచిని చూసిందని విన్నాను, నువ్వు కూడా వనరచిని చూసావా అని అడగ్గా ఖ్యాతి మాత్రం వనరచిని చూశాను అని చెప్పినా నమ్మరు, పైగా పిచ్చిదాన్ని చూసినట్లుగా చూస్తారు అని భావించి లేదు నేను వనరచిని చూడలేదు, ఏదో జంతువు నీడ కనిపించింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న రిషి నాకు కూడా ఈ వనరచి మీద
దుష్ట శక్తుల మీద నమ్మకం లేదు, ఇదంతా ఎవరో మనిషే చేస్తున్నాడు అని అంటాడు. ఆ వెంటనే చనిపోయిన కాంట్రాక్టర్ ఏకాంబరం ఆఫీస్ లో చెక్ చేసి ఏకాంబరం సీక్రెట్ ఫోన్ ని స్వాధీనం చేసుకుంటారు. అదే సమయంలో రిషికి ఒక కన్ను పూర్తిగా పనిచెయ్యదు అనే విషయం క్యాతీకి తెలుస్తుంది. మరోపక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాంట్రాక్టర్ ఏకాంబరం వైఫ్ కి తన ప్రెగ్నెంట్ పోవడంతో ఆ వనరచి నా పిండాన్ని చంపేసింది, నా భర్తను చంపేసింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి జయ పాప ఫాదర్ రతినం టీ ఫ్యాక్టరీలో బిజీగా ఉండగా రతినం వైఫ్ కాల్ చేసి, మీరు పాప రూమ్ లో దొరికిన ఆ వనరచి బొమ్మని కాల్చకుండా ఉండాల్సింది, అది మన మీద పగ తీర్చుకుంటుందంట, ఇంట్లో పంతులు గారితో పూజలు చేయిస్తున్నాను, త్వరగా రండి అని పిలుస్తుంది. దాంతో రతినం తన కారులో ఇంటికి బయలుదేరబోతూ ఉండగా వనరచి రతినం కారు మీదకి దూకి రతినం మీద దాడి చేస్తుంది. మరోపక్క అడవిలో ఏనుగు దంతాలను, పులి చర్మాలను, పులి గోర్లను అమ్ముకునే స్మగ్లర్స్ అడవిలో ఎక్కడ పడితే అక్కడ జంతువుల కోసం ట్రాప్స్ ని పెట్టి ఉండడంతో అది చూసిన ఆఫీసర్ సత్య ఎలా అయినా ఈ స్మగ్లర్స్ ని పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో స్మగ్లర్ శేఖర్ జంతువుల్ని చంపి వాటి దంతాల్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రతినం డెడ్ బాడీ దొరికిన ఏరియాని పరిశీలించిన రిషి అండ్ టీం వెంటనే వెళ్లి చనిపోయిన రతినం తమ్ముడైనటువంటి తంగరసుని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే టైంలో స్మగ్లర్ శేఖర్ తంగరసుకి కాల్ చేసి, నాకు రావాల్సిన డబ్బుని త్వరగా పంపించు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఫోన్ కట్ చేస్తాడు. అలాగే రిషి టీం కి చనిపోయిన రతినం కారు మీద ఒక పొడవైన వెంట్రుక కనిపించడంతో దాన్ని ల్యాబ్ కి పంపిస్తారు రిషి అండ్ టీం. మరోపక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలన్నీ పగిలిపోయి కనిపించడంతో వాటిలోని ఒక మెమరీ కార్డ్ ని తీసి చెక్ చేస్తారు. ఆ మెమరీ కార్డ్ లో రికార్డ్ అయి ఉన్న ఒక వీడియోలో వనరచి ఒక చెట్టు మీద నుంచి తల కిందలగా కిందకి దూకుతూ కనిపిస్తుంది. మరోపక్క రిషి అండ్ టీం వెళ్లి చనిపోయిన రతినం ఫ్యామిలీని విచారించగా మాంగాయ్ షాప్ లోని వనరచి బొమ్మల గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే మాంగాయ్ ఇంటికి వెళ్లి ఇల్లు మొత్తం వెతగ్గా ట్విస్ట్ ఏమిటి అంటే ఒక బాక్స్ లో వనరచి మాస్క్ ఇంకా బట్టలో కనిపిస్తాయి. దాంతో మాంగాయ్ని వెంటనే అరెస్ట్ చేసి విచారించడం మొదలు పెడతారు. మాంగాయ్ రిషి అండ్ టీం ని చూసి, నా తల్లిదండ్రులు కూడా ఇదే ఊర్లో ఉంటారు, కానీ వారితో గొడవయ్యి నేను ఒంటరిగా ఉంటూ ఆ షాప్ రన్ చేస్తున్నాను. ఆ రోజు జయ అనే చిన్న పాప మదర్ తనకి వనరచి బొమ్మని కొనివ్వలేదు అని ఆ తర్వాత ఒంటరిగా వచ్చి ఆ బొమ్మని కొనుక్కుని వెళ్ళింది. నేను ఒక నాటకంలో వనరచి క్యారెక్టర్ చేస్తున్నాను, అందుకే నా ఇంట్లో మీకు వనరచి మాస్క్ తో పాటు బట్టలు అలాగే ఒక విగ్ కూడా కనిపించింది, అంతకు మించి ఇంకేమీ లేదు అని అంటుంది. ఆ రోజు రాత్రి ఆఫీసర్ సత్య తనకి ఫారెస్ట్ కెమెరాలో దొరికిన వనరచి వీడియోని చూపించి, నువ్వు అనుమానిస్తున్న మాంగాయ్ ఇలా తలకిందలుగా చెట్టు మీద నుంచి దూకగలదా అని అనగా రిషి మాత్రం అది అసాధ్యమేమీ కాదు, ట్రైనింగ్ తీసుకున్న సర్కస్ వాళ్ళు అలా చేయగలరు, ఖచ్చితంగా ఇదంతా ఎవరో మనిషే చేస్తున్నాడు, మాకు రతినం కారు మీద ఒక వెంట్రుక దొరికింది, దాన్ని మాంగాయ్ ఇంట్లో దొరికిన విగ్గులోని వెంట్రుకలతో మ్యాచ్ చేసి చూస్తున్నాం, అది మ్యాచ్ అయితే మాంగయ్య కిల్లర్ అని తెలుస్తుంది అని అంటాడు రిషి. స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. ఒక వ్యక్తి వెళ్లి ఆ ఏరియాలో మేకలు కాసుకునే సెల్వం అనే వ్యక్తిని కలిసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వీటిని మేకల్లోకి ఇంజెక్షన్ చేసి మేకల్ని ఎప్పుడు డెలివరీ చేసే చోటే డెలివరీ చెయ్యి, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అడవి పక్కనే ఉన్న గ్రామంలోని ప్రజలు ఆ గ్రామ పెద్దను చూసి, పోలీసులు వనరచిని పట్టుకోలేరు, మనమే రోజు కాపలా కాయాలి అని అంటారు. అది విన్న గ్రామ పెద్ద మాత్రం, పోలీసులు బాగానే డ్యూటీ చేస్తున్నారు, వారే ఈ హత్యలు చేస్తున్నది ఎవరో కనిపెడతారు, మీరు టెన్షన్ పడకండి అని చెప్తాడు. అదే టైంలో రిషి వెళ్లి ఆ గ్రామ పెద్దను కలిసి, మీ కూతురు మాంగాయ్ ఎందుకు విడిగా ఉంటుంది అనగా అందుకు మాంగాయ్ మదర్ రిషిని చూసి, మాంగాయ్కి నాటకాలంటే ఇష్టం, కానీ మా ఆయనకి అటువంటివి ఇష్టం ఉండదు, అందుకే మాంగాయ్ వాళ్ళ నాన్నతో గొడవపడి విడిగా ఉంటుంది అని చెప్తుంది. ఆ రోజు రిషి ఒంటరిగా కూర్చుని ఉండగా క్యాతి వెళ్లి రిషితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో రిషికి తన లవర్ ఆత్మ కనిపించడం మొదలవడంతో క్యాతిని చూసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు. దాంతో క్యాతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్టోరీ 3 ఏళ్ల వెనక్కి వెళ్తుంది. రిషి ఒక బార్ లో ఉండగా రిషి లవర్ విజయ్ అక్కడికి వెళ్లి రిషితో మాట్లాడుతూ ఉంటుంది. రిషి మాత్రం ఇప్పుడు నీతో మాట్లాడలేను, నువ్వు వెళ్లిపో అని చెప్తూ ఉంటాడు.
ఉంటాడు. అదే టైంలో అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయ్యి ఆ ఫైరింగ్ లోనే విజి చనిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రిషి టీంలోని చైత్ర ఒక లెస్బియన్ కావడంతో తన కాలేజ్ ఫ్రెండ్ అయినటువంటి హీరాతో లవ్ లో ఉంటుంది. దాంతో హీరా చైత్ర ఇంటికి రావడంతో హీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఫారెస్ట్ లో డ్యూటీకి వెళ్లిన ఖ్యాతి తిరిగి రాలేదు అని తెలిసి రిషితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఖ్యాతి కోసం వెతకడం మొదలు పెట్టగా రిషికి ఫారెస్ట్ లో ఖ్యాతి ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ లోని వీడియోలో వనరచి ఖ్యాతి మీద అటాక్ చేయడం రికార్డ్ అయి ఉంటుంది. ఆ వెంటనే ఖ్యాతి కోసం వెతకగా ఒక చెట్టు దగ్గర ఖ్యాతి బాడీ చుట్టూ గూడుని అల్లేసి ఉంటుంది. అలాగే ఖ్యాతి ఆల్మోస్ట్ చనిపోతూ ఉండగా రిషి వెళ్లి ఖ్యాతిని కాపాడతారు. దాంతో మాంగై పోలీస్ కస్టడీలో ఉండగానే ఖ్యాతి మీద అటాక్ జరిగింది కాబట్టి వనరచి గెటప్ లో హత్యలు చేస్తున్నది మాంగై కాదు అని రిషికి అర్థమవుతుంది. ఖ్యాతి రిషిని చూసి నేను వనరచిని చాలా బాగా దగ్గరగా చూశాను, అది మనిషి కాదు అని చెప్తుంది. కానీ రిషి మాత్రం నువ్వేదో టెన్షన్ లో మాట్లాడుతున్నావు, అతీత శక్తులు అంటూ ఏవీ ఉండవు అని అంటాడు. అది విన్న ఖ్యాతి నిజం చెప్పు, నువ్వు కూడా ఏదో ఆత్మని చూస్తూ ఉంటావు కదా, ఆ రోజు మార్నింగ్ కూడా నువ్వు దేన్నో చూసి భయపడే కదా నన్ను నీ దగ్గర నుంచి వెళ్లిపోమన్నావని అడుగుతుంది. అది విన్న రిషి గతం చెప్పడం మొదలు పెడతాడు. రిషి విజీలు లవ్ చేసుకోవడంతో ఇంట్లోని వారు వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు. అయితే విజీ రిషిని ఎక్కువగా అనుమానిస్తూ ఉంటుంది. అలా ఒక రోజు రిషి ఒక సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఒక పబ్ లో ఉండగా అక్కడికి వెళ్లిన విజీ రిషి వెళ్లిపోమని చెప్తున్నా కూడా వెళ్లకుండా రిషితో వాదిస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయ్యి విజీ చనిపోగా రిషి కన్ను కూడా పోతుంది. అలా జరిగింది చెప్పిన రిషి అప్పటి నుంచి నాకు విజీ కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు. మరోపక్క ఆ గ్రామంలోని తులసి అనే అమ్మాయికి వనరచి దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లోని వారు ఒక మాంత్రికుణ్ణి పిలిపించి రాత్రి టైంలో ఏవో పూజలు చేపిస్తూ ఉండగా గ్రామస్తులు మాత్రం ఆ ఫ్యామిలీ ఏదో క్షుద్ర పూజలు చేస్తుంది అనే అనుమానంతో తులసిని చెట్టుకి కట్టేసి కొట్టడం మొదలు పెడతారు. దాంతో గ్రామ పెద్ద వెళ్లి గ్రామస్తుల్ని తిట్టి తులసిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అదే టైంలో రిషి టీంలోని చైత్ర హీరాని లవ్ చేస్తూ ఉండగా అయ్యనార్ మాత్రం చైత్రాని చూసి చైత్ర ఎవరో అబ్బాయితో లవ్ లో ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో మాంగైకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మాంగైని కస్టడీ నుంచి రిలీజ్ చేస్తారు. ఆ వెంటనే ఒక వ్యక్తి వెళ్లి లారీ డ్రైవర్ బాలా వైఫ్ ని కలిసి పోలీసులు మళ్లీ నిన్ను ఎంక్వైరీ చెయ్యాలనుకుంటున్నారు, బాలా అన్న చనిపోవడానికి ముందు ఎక్కువగా ఏ రూట్ లో వెళ్లేవాడు, ఏ వస్తువుల్ని తీసుకుని వెళ్లేవాడు అని ఎంక్వైరీ చేస్తారు అని చెప్తాడు. ఆ వెంటనే బాలా వైఫ్ టెన్షన్ గా వెళ్లి సురళి అనే ఒక వ్యక్తిని కలిసి ఏదో మాట్లాడి వెళ్లిపోతుంది. అయితే బాలా వైఫ్ ని ఫాలో అవుతూ ఉన్న అయ్యనార్ వెంటనే సురళిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. సురళి బాలా వైఫ్ తో మాట్లాడిన వెంటనే ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లి సీక్రెట్ గా దాచి ఉంచిన ఏనుగు దంతాలని తరలిస్తూ ఉంటాడు. దాంతో అయ్యనార్ వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ సత్యకి ఇన్ఫార్మ్ చెయ్యగా సత్య సురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆఫీసర్ సత్య మరియు ఇర్ఫాన్లు మాత్రం సీజ్ చేసిన ఏనుగు దంతాలని డిపార్ట్మెంట్ కి అప్పజెప్పకుండా ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకుని వెళ్లి దాచిపెడతారు. రిషి వెళ్లి సురళిని కలిసి చనిపోయిన బాలా వైఫ్ నిన్నెందుకు కలిసింది, బాలా ఏం చేసేవాడు అని అడగ్గా బాలా తన లారీలో ఏనుగు దంతాలని తరలిస్తూ ఉండేవాడు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, బాలా ఇకపై నేను ఈ పని చెయ్యను అని చెప్పాడు. అది నచ్చని స్మగ్లర్స్ బాలాని చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు అని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు. అది విన్న రిషి టీంలోని చైత్ర అయితే ఈ స్మగ్లర్స్ లోని ఎవరో వనరాశి గెటప్ లో హత్యలు చేస్తూ ఉండవచ్చు, అలా చేస్తే ప్రజలు భయపడిపోయి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లరు, సో స్మగ్లర్స్ చాలా ఈజీగా ఎవరి కంటా పడకుండా స్మగ్లింగ్ చేసుకోవచ్చు అని అంటుంది. అయ్యనార్ మాత్రం వనరాశినే ఈ మర్డర్స్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంటి నుంచి స్టేషన్ కి బయలుదేరిన ఇర్ఫాన్ దారి మధ్యలోని ఆఫీసర్ సత్యకి వాకీ టాకీలో త్వరగా ఫారెస్ట్ లోకి రా అంటూ పిలవడంతో సత్య టీంతో వెళ్లి ఇర్ఫాన్ కోసం వెతుకుతూ ఉంటారు. సత్య ఇర్ఫాన్ ని కనిపెట్టి తనతో తీసుకుని వెళుతూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి సత్య మీద అటాక్ చేస్తారు. ఆ తర్వాత రోజు డిఎఫ్ఓ మల్లిక అండ్ టీం కలిసి సత్య మరియు ఇర్ఫాన్ కోసం వెతకడం మొదలు పెడతారు. మరోపక్క స్మగ్లర్ శేఖర్ ఇర్ఫాన్ అండ్ సత్యాలను బంధించి వారిని కొడుతూ సీజ్ చేసిన నా సరుకుని డిపార్ట్మెంట్ కి పంపిస్తే నేను నా పలుకుబడితో సరుకుని మళ్లీ బయటికి తెప్పించుకుంటాను, కానీ నువ్వు ఆ సరుకుని డిపార్ట్మెంట్ కి పంపకుండా ఎక్కడ దాచావో చెప్పు అని కొడుతూ ఉంటాడు. అదే టైంలో రిషి అండ్ టీం బాగా
ఆలోచించి సత్య స్మగ్లర్స్ గూడ్స్ ని దాచిపెట్టాడు కాబట్టి స్మగ్లర్సే సత్య అండ్ ఇర్ఫాన్ ని కిడ్నాప్ చేసి ఉంటారు అని తెలుసుకుని వారి కస్టడీలో ఉన్న సురళి సహాయంతో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక గోడౌన్ కి వెళ్ళగా అక్కడ స్మగ్లర్స్ కి రిషి అండ్ టీమ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో స్మగ్లర్ శేఖర్ తప్పించుకోగా తను తప్పించుకుని పారిపోయే ముందు ఇర్ఫాన్ గొంతు కోసి చంపేస్తాడు. దాంతో సత్యాన్ని మాత్రమే ప్రాణాలతో కాపాడగలుగుతారు. అదే టైంలో చైత్ర లవ్ చేస్తున్న హీరాకి కూడా పెళ్లి అయిపోతుంది. రిషి స్లోగా ఖ్యాతిని ఇష్టపడడం మొదలు పెడతాడు. అదే టైంలో రిషి తన పై అధికారులన్నీ కలిసి నిన్నటి వరకు స్మగ్లర్సే వనరచి పేరుతో హత్యలు చేస్తున్నారు అని అనుకున్నాం, కానీ స్మగ్లర్స్ నిన్న ఇర్ఫాన్ ని చంపిన స్టైల్ చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా సాక్ష్యాలు లేకుండా చంపాలి అనుకోవడం లేదు, కానీ వనరచి హత్యలన్నీ కూడా సాక్ష్యాలు లేకుండా చేస్తున్నవే. సో వనరచి హత్యలు చేస్తున్నది స్మగ్లర్స్ కాదు అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరి మీద అనుమానంగా ఉంది? హత్యలు చేస్తున్నది మనిషా లేదా దుష్ట శక్తా? మీరు కిల్లర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలరో చూద్దాం. రిషి వెంటనే బాగా ఆలోచించి చనిపోయిన ఫోటోగ్రాఫర్ రాబర్ట్ కెమెరాలోని ఫొటోస్ అన్నిటినీ చెక్ చేయగా వాటిలో కొన్ని మేకల ఫొటోస్ కూడా ఉంటాయి. ఆ మేకల చెవులకి ఉన్న ఇన్సూరెన్స్ ట్యాగ్ నెంబర్ ని బట్టి ఆ మేకల ఓనర్ అయినటువంటి సెల్వం ని కలిసి సెల్వం ని ఎంక్వైరీ చేస్తాడు. సెల్వం రిషిని చూసి, జాన్ నా దగ్గర మేకల్ని కొనేవాడు, కొనే ముందు వాటికి మత్తు పదార్థాలని ఇంజెక్షన్ చేయించేవాడు, వాటిని తీసుకుని వెళ్లి అడవిలో కట్టేయడంతో వాటిని తిన్న జంతువులు మత్తుగా పడిపోయేవి. అప్పుడు జాన్ వాటి దగ్గరికి వెళ్లి కావాల్సిన ఫొటోస్ ని తీసుకునేవాడు. కానీ జాన్ వేసే మత్తు పదార్థాల వల్ల మేకల్ని తిన్న జంతువులు చాలా సార్లు చనిపోయేవి. అయినా కూడా జాన్ తన ఫొటోస్ కోసం జంతువులు చనిపోయినా పట్టించుకునేవాడు కాదు అని అంటాడు. ఆ రోజు రాత్రి రిషి నిద్రపోతూ ఉండగా తనకి గెస్ట్ హౌస్ బయట వనరచి కనిపించడంతో దాన్నే ఫాలో అవుతూ ఫారెస్ట్ ఏరియాలో కొండపైన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళగా వనరచి రిషి కళ్ళ ముందుకు వస్తుంది. రిషి కళ్ళు తెరిచి చూడగా రిషి గెస్ట్ హౌస్ బయట ఉన్న చెట్టు కింద పడుకుని ఉండగా తన చుట్టూ పసుపు రంగు గన్నేరు పూలు ఉంటాయి. అదే టైంలో అయ్యనార్ మరియు చైత్ర కలిసి చనిపోయిన కాంట్రాక్టర్ ఏకాంబరం పిఏ ద్వారా ఏకాంబరం గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆ ప్రాసెస్ లోనే అయ్యనారికి చైత్ర ఒక లెస్బియన్ అని తెలిసి మొదట చైత్రాన్ని అసహించుకుని ఆ తర్వాత చైత్రని అర్థం చేసుకుని నువ్వెప్పటికీ నా ఫ్రెండ్వే అని అంటాడు. ఆ వెంటనే అయ్యనార్ మరియు చైత్రాలు రిషిని కలిసి ఏకాంబరం రోడ్ కాంట్రాక్ట్ పేరుతో చాలా ఎకరాల్లో చెట్లని నరికేశాడు. రతినం మరియు బాలాలు స్మగ్లర్స్ తో చేతులు కలిపి జంతువుల్ని చంపేసేవారు. రాబర్ట్ ఫొటోస్ కోసమని జంతువుల్ని చంపేసేవాడు. సో చనిపోయిన అందరూ కూడా ఏదో ఒక రకంగా అడవికి జంతువులకి నష్టం కలిగించేవారే అని చెప్తారు. మరో పక్క స్మగ్లర్ శేఖర్ ఫారెస్ట్ ఏరియాలో సీక్రెట్ గా బ్రతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఫారెస్ట్ ఏరియాలో స్మగ్లర్ శేఖర్ డెడ్ బాడీ బూజుగూడులో దొరుకుతుంది. ఒక వ్యక్తి రిషిని చూసి, శేఖర్ కి రోజు నేనే ఫుడ్ ని తీసుకుని వచ్చి ఇచ్చేవాడిని, నిన్న వనరచి వచ్చి శేఖర్ ని చంపడం నా కల్లారా చూశాను అని అంటాడు. దాంతో శేఖర్ బాడీ దొరికిన ఏరియాలో ఒక గుహ ఉండడం చూసి రిషి అండ్ టీం ఆ గుహలోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ కొన్ని అస్థి పంజరాలు ఎముకలు దొరుకుతాయి. దాంతో రిషి అండ్ టీం ఒకప్పుడు ఆ ఏరియాలో వర్క్ చేసిన గవర్నమెంట్ ఉద్యోగిని కలిసి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి రిషిని చూసి, ఒకప్పుడు ఫారెస్ట్ లో ఒక అడవి జాతి గిరిజనులు ఉండేవారు, వారు అడవి మీదే ఆధారపడి బ్రతికే వాళ్ళు, కానీ గవర్నమెంట్ ఆ ఏరియాలో మైనింగ్ కోసం తవ్వకాలు జరపాలి అని వారిని ఖాళీ చేయమన్నారు. గిరిజనులు న్యాయ పోరాటం చేశారు, కానీ కోర్టులో కూడా తీర్పు మైనింగ్ కాంట్రాక్టర్ కి అనుకూలంగా వచ్చింది. దాంతో వాళ్ళందరూ ఆ గుహలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కానీ ఇక్కడ వారు మాత్రం గిరిజనులు చనిపోలేదు, వాళ్ళందరూ తమను తాము ఆ వనరచికి అర్పించుకుని ఆ వనరచిని నిద్ర లేపారు అంటూ ఉంటారు అని చెప్తాడు. మరో పక్క డిఎఫ్ఓ మల్లిక మైనింగ్ కాంట్రాక్టర్ ని కలిసి వారి దగ్గర పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఉంటుంది. అదే టైంలో రిషి మరియు ఖ్యాతిలు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండడంతో ఖ్యాతి రిషిని కిస్ చేస్తుంది. అయితే అలా కిస్ చేస్తూ ఉండగానే ఆ గెస్ట్ హౌస్ లో విచిత్రమైన సౌండ్స్ వినిపించడంతో రిషి చుట్టూ వెతికి స్టోర్ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ డిఎఫ్ఓ మల్లిక డెడ్ బాడీ ఉంటుంది. పై అధికారుల నుంచి రిషి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అదే టైంలో మొదట్లో డెడ్ బాడీస్ మీద గూడు కడుతున్న పురుగుల్ని టెస్టింగ్ కి తీసుకున్న డాక్టర్ కాల్ చేసి ఒక రకమైన చెట్ల నుంచి తీసిన కెమికల్స్ ని ఎక్కడైనా స్ప్రే చేస్తే ఆ కెమికల్ స్మెల్ కి ఈ పురుగులు అక్కడికి చేరి రెగ్యులర్ టైం కంటే కూడా చాలా స్పీడ్ గా గూడుని కడుతున్నాయి అని చెప్తాడు. దాంతో కిల్లర్ ఆ కెమికల్ ని వాడే డెడ్ బాడీ చుట్టూ ఆ బూజు గూడుని అల్లేలాగా చేస్తున్నాడు అని రిషి అర్థం చేసుకుంటాడు. ఆ వెంటనే
రిషి తిరిగి ఆ గుహలోకి వెళ్ళగా రిషికి మళ్ళీ తన లవర్ ఆత్మ కనిపించడం మొదలవుతుంది. కానీ రిషి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్లి ఆ గుహలో నుండి కొండపైన ఉన్న చెట్టు దగ్గరికి ఒక సొరంగ మార్గం ఉన్నట్లుగా గుర్తిస్తాడు. అలాగే ఆ గుహలోని చిత్రాలను రకరకాల ఆకారాలను ఫొటోస్ తీసి వాటిని ఆ ప్రకృతి వైద్యం చేసి అయ్యనార్ వైఫ్ అయినటువంటి యమునాకి చూపిస్తాడు. వాటిని చూసిన యమున ఇవన్నీ కూడా మూలికలతో ఔషధాలు ఎలా చెయ్యాలో ఎక్స్ప్లెయిన్ చేసే చిత్రాలు, ఇవన్నీ కేవలం అడవి జాతి వారికి మాత్రమే తెలుస్తాయి అని అంటుంది. అది విన్న రిషి, నేను ఆల్రెడీ ఆ గుహను చెక్ చేశాను. అందరూ అనుకున్నట్లు తండాలోని గిరిజనులందరూ చనిపోయినప్పుడు మొత్తం అందరూ కూడా చనిపోలేదు. చనిపోవడం ఇష్టం లేని వారు ఆ గుహలోని సొరంగ మార్గం ద్వారా కొండపైన ఉన్న చెట్టు దగ్గరికి చేరుకున్నారు అని అనిపిస్తుంది. ఆ సొరంగం సైజుని బట్టి చూస్తే కేవలం చిన్నపిల్లలు మాత్రమే దానిలో పట్టగలరు. సో అప్పుడు చిన్నపిల్లలైతే ఇప్పుడు 30 సంవత్సరాల ప్లస్ వయసులో ఉండి ఉంటారు. వారే ఈ హత్యలు చేస్తూ ఉండవచ్చు అని అంటాడు. ఆ రోజు రాత్రి అడవిలో జరుగుతున్న మైనింగ్ ఏరియా దగ్గర పనిచేసే వాచ్మ్యాన్ కి చెట్టు పైన వనరచి కనిపిస్తుంది. రిషి అండ్ టీమ్ కూడా వెంటనే మైనింగ్ ఏరియా దగ్గరికి చేరుకుంటారు. రిషి ఎలా మైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చాడో మీకు తర్వాత తెలుస్తుంది. అదే టైంలో వనరచి మైనింగ్ ఏరియాలో వర్క్ చేస్తున్న వర్కర్స్ అందరూ కూడా సొరంగం మధ్యలో ఇరుక్కుపోయేలాగా చేస్తుంది. అదే టైంలో అయ్యనార్ మరియు ఖ్యాతి వెళ్లి మైనింగ్ ఏరియాలో ఇరుక్కున్న వర్కర్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండగా వనరచి కనిపించడంతో రిషి వనరచిని వెంబడిస్తూ వెళ్తాడు. సరిగ్గా అదే టైంలో ఎవరో రిషి మీద ఒక స్ప్రే చేయడంతో రిషి నడవలేక కింద పడిపోతాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఖ్యాతి కూడా వనరచి పేరుతో హత్యలు చేస్తున్న గ్యాంగ్ కి చెందిన మహిళ అని తెలుస్తుంది. అంతేకాదు ఆఫీసర్ సత్య, బొమ్మలమ్మే మాంగై, హోటల్లో పనిచేసే అబ్దుల్, ఇలా వీళ్ళందరూ కలిసి హత్యలు చేస్తున్నారు. వీళ్లే వనరచి గెటప్ లో హత్యలు చేస్తున్నారు. వీళ్ళందరూ అడవి జాతి గిరిజనుల పిల్లలు అని తెలుస్తుంది. వీళ్లే వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు బయటికి తప్పించుకుని అడవిని నాశనం చేసే వారిని చంపుతున్నారు అని తెలుస్తుంది. స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. రిషి అండ్ టీం కలిసి కిల్లర్ ఎవరో అని ఆలోచిస్తూ గుహలో నుంచి తప్పించుకున్న వారే ఈ కిల్లర్స్ అని నిర్ధారించుకుంటారు. ఆ వెంటనే రిషి ఆ గ్రామ పెద్దను కలిసి, నీకు తెలియకుండా అడవి జాతి తండా పిల్లలు బ్రతికే అవకాశమే లేదు, నువ్వే వారికి హెల్ప్ చేసి ఉంటావు అని అడగడంతో ఆ గ్రామ పెద్ద జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. గుహలో నుంచి తప్పించుకున్న పిల్లల్ని తీసుకుని వెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేసిన గ్రామ పెద్ద వారి గురించి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఉంచమని చెప్తాడు. ఆ తర్వాత పిల్లలందరినీ కూడా వేరువేరు కుటుంబాలు వారు దత్తత తీసుకుని వేరువేరు చోట్లకి తీసుకుని వెళ్లి పెంచుకుంటారు. అలా పెరిగిన పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులు అడవి కోసమే చనిపోయారు కాబట్టి అడవిని నాశనం చేసే స్మగ్లర్స్ ని, మైనింగ్ వారిని, కాంట్రాక్టర్స్ ని, చివరికి జంతువులను చంపే జాన్ని, ఇలా అందరినీ పక్కా ప్లాన్ తో వనరచి గెటప్ లో చంపడం మొదలు పెడతారు. అలా జరిగింది తెలుసుకున్న రిషి అండ్ టీం ముందుగా సత్య మరియు ఖ్యాతి అండ్ టీం కలుసుకునే ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ వారు చంపడానికి వాడే విష పదార్థాలు ఉంటాయి. అలాగే అక్కడ ఉండవలసిన ఒక విషవాయువు ఉండే సిలిండర్ లేకపోవడం గమనించిన రిషి పాయిజన్ గ్యాస్ ని తీసుకుని వెళ్లారు. అంటే ఖచ్చితంగా మైనింగ్ ఏరియాలో వర్కర్స్ ని చంపి వనరచి చంపినట్లుగా చిత్రీకరిస్తే అందరూ భయపడిపోయి ఇకపై ఎవరో కూడా మైనింగ్ లో వర్క్ చేయడానికి రారు. సో మైనింగ్ శాశ్వతంగా మూతపడిపోతుంది అని ప్లాన్ చేసినట్లు ఉన్నారు అని రిషి అర్థం చేసుకుంటాడు. అలా చేస్తే అమాయకపు మైనింగ్ వర్కర్స్ చనిపోతారు అని వెంటనే రిషి, చైత్ర మరియు అయ్యనార్లు మైనింగ్ ఏరియా దగ్గరికి వస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సత్య, ఖ్యాతి అండ్ టీం రిషి మీద పాయిజన్ ని స్ప్రే చేసిన వెంటనే వర్కర్స్ ని చంపడానికి గ్యాస్ ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి రిషి అండ్ టీం ఆ కిల్లర్ గ్యాంగ్ రూమ్ లో చెక్ చేస్తున్నప్పుడే డాక్టర్ యమున ఆ గ్యాంగ్ వాడుతున్న విషానికి విరుగుణ్ణి కూడా అదే రూమ్ లో ఉండడం చూసి దాన్ని రిషి అండ్ టీం కి ఇచ్చి ఉంటుంది. దాంతో రిషి మీద పాయిజన్ స్ప్రే చేసినప్పటికీ విరుగుడు మందు వల్ల రిషి తప్పించుకుని సత్య అండ్ గ్యాంగ్ తో ఫైట్ చేసి అతి కష్టం మీద వర్కర్స్ ని కాపాడి సత్య అండ్ టీం ని అరెస్ట్ చేస్తాడు. ఆ వెంటనే రిషి తన టీం ను చూసి, సత్య అండ్ గ్యాంగ్ ఈ హత్యలన్నీ కూడా ఈ మధ్యనే చేయడం మొదలు పెట్టారు. మరి 5 ఏళ్ల క్రితం జరిగిన డ్రైవర్ బాలాని ఎవరు చంపి ఉంటారు అని అంటాడు. ఆ మాటలు విన్న అయ్యనార్, నిజమైన వనరచి బాలాని చంపిందనుకుంటా అని అంటాడు. అక్కడతో ఈ సిరీస్ లోని మొదటి సీజన్ అయిపోతుంది. సెకండ్ సీజన్ రిలీజ్ అయితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. కానీ అచ్చం ఇలాంటి ఇన్వెస్టిగేషన్ తోనే స్పానిష్ లో ఒక 3 మూవీస్ సిరీస్ ఉంది. త్వరలోనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మంచి మంచి మూవీస్ని మీ ముందుకు తీసుకుని వస్తాం. అన్నట్టు మీరు మన ఛానల్లోని బ్యాక్ ట్రాక్ అండ్ డీ బుక్ అనే 2 హర్రర్ మూవీస్ ని చూసారా? మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటాయి. చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఆ వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.